అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి మనకి 12థ్ డే అండి. 12థ్ డేలో నేను బ్లూ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఈరోజు చూపించే డిజైన్ వచ్చేసి మనకి 4 కట్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నానండి. నాకు బ్లూ కలర్ అంటే ఇష్టమని చెప్పాను కదా! అలాంటి బ్లూ కలర్ గ్లాస్ బ్యాంగిల్సే తీసుకున్నానండి. ఇవైతే మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మనము మట్టి గాజులు ఎప్పుడైనా ఏదైనా డిజైన్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా మనము 2 బ్యాంగిల్స్ తీసుకొని వీటిని మంచిగా అంటించేసుకోవాలండి. ఫస్ట్ అయితే వీటిని మొత్తం కూడా బ్యాంగిల్స్ని అంటించేసుకుందాము. నేను వచ్చేసి B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. ఫ్యాబ్రిక్ గ్లూ కూడా మనం పెట్టుకోవచ్చు, అది ఏది పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా మనము 2 బ్యాంగిల్స్ అయితే 4 బ్యాంగిల్స్ని ఇలా అంటించేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా 2 బ్యాంగిల్స్ని అంటించుకొని అన్నీ రెడీ చేసుకోవాలి. ఇవి ఆరేలోపు మనకి ఇవి ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే మంచిదండి. నా దగ్గర ఫ్లాట్ లేవన్నమాట, అందుకని కరువు బ్యాంగిల్ మీద చూపిస్తున్నాను. ఇలా బ్యాంగిల్స్ని అవి మంచిగా డ్రై అయ్యేలోపు కుందన్స్ అయితే చూపించేస్తాను, చూసేయండి. మనము వీ షేప్ గ్లాసీ కుందన్స్ అండి, వీ షేప్ గ్లాసీ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక్కొక్క బ్యాంగిల్కి 5 గ్రామ్స్ పడతాయండి. 4 బ్యాంగిల్స్కి వచ్చేసి మనకి 2 తులాలు అయితే పడతాయి అన్నమాట. నేను వచ్చేసి ఇప్పుడు 2 తులాలు అయితే తీసుకున్నానండి. ఫస్ట్ అయితే తులం తీసుకున్నాను, మీకు బ్యాంగిల్స్ చూపిద్దామని చెప్పేసి. ఇలా నేను గ్లూ అయితే ఇదైతే మంచిగా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు B7000 గ్లూ తీసుకొని ఒక రకం కుందన్సేనండి, మనకి సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవటానికి బాగుంటుందని చెప్పేసి నేను ఈ ఒక రకమే తీసుకొని, నేను ఏ కలర్ అయితే బ్యాంగిల్స్ తీసుకున్నానో గ్లాస్ బ్యాంగిల్స్ అవే కలరు గ్లాసీ కుందన్స్ తీసుకున్నానండి. చాలా బాగుంటుంది. మొన్న నేను 2 కట్ తయారు చేశాను కదా, అవి మనం మధ్యలో వేసుకొని ఇవి వచ్చేసి సైడ్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా నేను ఇవైతే 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా పెట్టుకోవాలన్నమాట. మనము ఈ వీ షేప్ అనేది ఇలా పెట్టుకోవాలండి. ఇవి అసలు నేను ఎప్పుడో తీసుకున్నానండి. నేను ఇవి తీసుకొని కూడా ఈ కలరు ఒక 2 ఇయర్స్ అవుతుందండి. ఈ కలర్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ దొరక్క ఇంకా చేసుకోకుండా అలానే ఉంచేసుకున్నాను. కాబట్టి ఈరోజు ఆ రోజు వచ్చిందనమాట. ఇంకా నాకు ఈ కలరు బ్యాంగిల్స్ అయితే దొరికాయి. కాబట్టి మొన్న చూపించిన 2 కట్ బ్యాంగిల్కి ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందన్నమాట. మనకి రోజు ఒకటే కలరు ఇదేంటి రెడ్, మామూలుగా గ్రీన్, ఎల్లో ఇలాంటివే చూపిస్తున్నాను కదా, పింక్, అలా కాకుండా ఇలా బ్లూ కలర్ కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ బ్యాంగిల్స్ కోసం ట్రై చేసి ఇంకా కరువైనా పర్వాలేదని చెప్పేసి తీసేసుకున్నానండి. కాకపోతే ఫ్లాట్ అయితే ఇంకా బాగుండేది ఈ కుందన్స్కి అయితే. ఈ ఒక్క రకం కుందన్స్ తోటి మనము అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి సేమ్ థ్రెడ్ బ్యాంగిల్ ఉన్నట్లే ఉంటుందన్నమాట. మనము బ్లూ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకొని ఇవి తయారు చేసుకున్నట్లే ఉంటుంది. ఇలా 1 బై 1 బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా తయారు చేసుకోవాలన్నమాట. మొత్తం బ్యాంగిల్ అంతా హెవీగా ఇలా పెట్టేసుకోవాలండి. నేను ఇలా 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశాను. మీరు 2, 4 అలా ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 2 బ్యాంగిల్స్ చేశానండి. చాలా బాగున్నాయి అన్నమాట. మట్టి గాజులతోటి కూడా పేరప్ చేసి చూపిస్తానండి. ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మనకి అన్నీ కూడా గ్లాస్ బ్యాంగిల్సే కదా, చాలా బాగుందన్నమాట లుక్ అనేది. ఈ బ్లూ అనేది మీకు గ్లాస్ బ్యాంగిల్స్ దొరికితే ఇలాంటి ఒక మంచి డిజైన్స్ అయితే తయారు చేసి పెట్టేసుకోండి. శారీ మ్యాచింగ్స్కి మనకి బ్లూ అనేది దొరకటం కష్టం. మనకి ఇప్పుడు వచ్చేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ వస్తున్నాయి, కానీ వాటికంటే ఈ బ్యాంగిల్స్ అయితే ఇలా తయారు చేసుకుంటే మన చేతులతోటి చాలా బాగుంటుందండి. ఇవి మొన్న నేను తయారు చేసిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కదా, వీటికి కూడా సెట్ చేసి వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇదొక సెట్ తయారు చేశానండి. అన్నీ ఒక్క దాంట్లోనే అయితే మీకు కూడా వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కదా, కాబట్టి ఇది మిడిల్లో అవి వచ్చేసి ఇలా సైడ్కి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా తయారు చేసుకున్నాను అన్నమాట. ఇలా చూడండి, ఈ లుక్ చూడండి ఎంత బాగుందో కదా. నాకు బాగా నచ్చాయండి. ఈ కలరే చాలా బాగా నచ్చింది.
ఇలా కూడా వేసుకోవచ్చండి. మన ఇష్టం అనమాట. మనము ఎలానైనా వేసుకోవచ్చు. గ్లాస్ బ్యాంగిల్స్ కదా చాలా బాగుంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ మనం గోల్డ్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు. ఈ కలర్ అనేది చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను వీడియో చేస్తుంటే బాగా గాలి వస్తుందన్నమాట. ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఇలా మనం తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.